పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 22వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ బీసీ అధ్యక్షుడిగా చాకలి భాగ్యమ్మ బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు విస్తృతంగా అందాయని, కేసీఆర్ నాయకత్వం బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిందని పేర్కొన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారం. మీ తరఫు నుంచి మేము కారు గుర్తు నిలబడ్డాము. మనల్ని గెలిపియాలి. మేము పేదోళ్ళం, ఏమున్నోళ్ళం కాము. మనల్ని గెలిపించి ఒకసారికి మాకు అవకాశం ఇవ్వండి. ఏం పనులున్నా నా కొడుకు దగ్గర నుంచి చేపిస్తాను. నేను కూడా చేస్తా. నేను కూడా మేము ఉన్నోళ్ళం కాము, సాకలలో నాకు అన్నీ తెలుసు. చదువుకోలేను కానీ నాకు అన్నీ తెలుసు. ఎట్లా చేయాలి ఏం కథ అన్నీ తెలుసు. కేసీఆర్ తరఫు నుంచి నిలబడ్డా నన్ను మంచిగా గెలిపియాలి. ప్రత్యేకంగా తెలియజేయాల్సింది ఏమనగా మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు ఈరోజు బీఫామ్ ఇచ్చి నాకు 22 వార్డు సభ్యునిగా నన్ను నిలబెట్టి మమ్మను చాకలి భాగ్యమ్మను నిలబెట్టి మళ్ళీ ఈరోజు బీఫామ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అందు గురించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి మళ్ళీ ఈరోజు నా ఎంబడి నా తోడెంబడి ఉండి నా ఎంబడి ఉండి తిరుగుతున్నందుకు నేను వాళ్ళ వాళ్ళ సేవ చేసుకుంటూ ఉంటానని చెప్తూ మరియు సభ్యుల ఓటర్ అందరికీ ఈ కారు గుర్తు పైన ఓటేసి గెలిపించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఓకేనా. నేను గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మళ్ళీ 6 గ్యారంటీలు అవుతున్నా అంటని చెప్పిండు. ఆ 6 గ్యారంటీలలో ఒక్కటన్నా ఏదన్నా పాస్ అయిందా అని చెప్పాలంటే ఏది పాస్ అయిందన్నది అది పబ్లిక్ తెలవాలి. ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలు ఈసారి ఈ కాంగ్రెస్ పార్టీని జెండా ఎగిరనియకుండా బీఆర్ఎస్ జెండా ఎగిరేసి తెలంగాణ కేసీఆర్ మళ్ళీ పక్కా వస్తాడంట అని ఇంతమంది చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటి వరకు మనకేమి ఉపయోగం లేదు. దానివల్ల ఇచ్చిండు 6 గ్యారెంటీలు, కాకపోతే ఏమి మనకు సహాయపడతలేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు బస్సు ఇచ్చిండు, మేమందరము కొట్టుకొని చావడం తప్ప ఇంకేం లేదు దానివల్ల ప్రయోజనము. ఒకటి ఏంటంటే ఇంకో రెండవది తులం బంగారం ఇస్తున్నాడు, దానివల్ల కూడా ఏం లేదు. మూడవది కరెంట్ బిల్లు ఇచ్చిండు, కొంతమందికి ఉన్నది కొంతమందికి లేదు, దానివల్ల కూడా ఏం ఉపయోగం లేదు. మురికి కాలువలు శుద్ధి లేదు, వాటర్ లేదు, వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలని మేము PRS లకు వచ్చినాము.